వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు అండగా ఉంటామని వాళ్ల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎవరో కొందరు సోషల్ మీడియాలో వారికి వారే వైసీపీ కార్యకర్తగా ప్రకటించుకుంటే వారు పోస్టులు పెడితే మాకేం సంబంధం అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను వేధించడం మాని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలని సూచించారు. అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాట్లాడిన తర్వాత దీన్ని ప్రజల తాలూకా ఆలోచనని ఏ రకంగా మరల్చాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రధానమైనటువంటి సమస్యల్ని లేవనెత్తున్నటువంటి సందర్భంలో వారిని అక్రమంగా అరెస్టులు చేయడం, ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటేష్ యాదవ్ని, అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రమణారెడ్డిని, భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోదరుడు లోకేష్ని కక్ష సాధింపుతో రమణారెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా పొదిల్లో కేసు రిజిస్టర్ చేశారు. లోకేష్ అనేటువంటి మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని విజయవాడలో ఒక స్టేషన్లో మొగల్రాజపురం స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు ఈ రకంగా వాళ్ళని భయపెట్టో బెదిరించో వాళ్ళని అరెస్టులు చేస్తానో వాళ్ళని రిమాండ్కి పంపిస్తానో ప్రశ్నించడం మానేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా మాట్లాడడం మానేస్తుంది అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం అని చెప్పినటువంటి మీరు ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే స్పందించడం మానేసి మీరు చేస్తున్నటువంటి మీ చేతకాని పరిపాలనని ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు మీ ప్రతాపం చూపిస్తారా? సరే, అందులో ఏదన్నా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లో లేదా మా పార్టీకి సంబంధించినటువంటి వారు సోషల్ మీడియాలో పెట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వారు క్లెయిమ్ చేసుకుంటే మాకేం సంబంధం?